నారేటర్ పురాణ కాలంలో వింధ్య హిమాలయాల మధ్య ఒక భయంకరమైన కరువు ఏర్పడింది. నీరు లేదు, ఆహారం లేదు, ప్రజలు, పశువులు అన్నీ నశించిపోతున్నాయి. ఆ కరువు భారం తట్టలేక మహర్షులే ఆశ్రమాలు వదిలి వెళ్ళిపోయారు. దృశ్యం 1 దిలీపుడు మరియు వశిష్ఠుడు. దిలీపుడు: ఓ మహర్షివర్యా, ఈ వింధ్య పర్వతాల గురించి మీరు చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇంకా వివరించండి స్వామీ. వశిష్ఠుడు స్మితహాస్యంతో: రాజా, ఈ కథ చాలా పురాతనమైనది. శ్రద్ధగా వినుము. దృశ్యం 2 కరువు మరియు భృగు మహర్షి. నారేటర్: ఆ కరువు సమయంలో భృగు మహర్షి అక్కడే నివసించేవాడు. నీరు లేక, పంటలు లేక చివరకు ఆయనే హిమాలయాల వైపు బయలుదేరాడు. దృశ్యం 2 కరువు మరియు భృగు మహర్షి. భృగు మహర్షి మనస్సులో: ఇక్కడ జీవించడం ఇక అసాధ్యం. కైలాసానికి సమీపంలో తపస్సు చేసుకుంటే మేలు కలుగుతుంది. దృశ్యం 3 పవిత్ర పర్వతం. నారేటర్: అక్కడ ఒక అద్భుతమైన తెల్లని పర్వతం, ఇంద్రనీల మణులతో మెరిసిపోతూ యక్షులు, గంధర్వులు విహరించే దివ్యస్థలం. భృగు మహర్షి: ఇదే నాకు అనుకూలమైన స్థలం. ఇక్కడే ఆశ్రమం నిర్మించుకుంటాను. దృశ్యం 4 గంధర్వుడి బాధ. గంధర్వుడు భార్యతో వచ్చి నమస్కరిస్తాడు. గంధర్వుడు వేదనతో: ఓ మహాత్మా, నాకు స్వర్గస్వరముంది, కానీ పులి ముఖం ఉంది. ఎందుకు ఇలా అయ్యానో తెలియదు. దయచేసి నా శాపానికి కారణం చెప్పండి. దృశ్యం 4 గంధర్వుడి బాధ. గంధర్వుడు భార్యతో వచ్చి నమస్కరిస్తాడు. గంధర్వ భార్య: స్వామీ, నా భర్త దయనీయ స్థితి చూసి నా హృదయం మండిపోతుంది. దృశ్యం 5 భృగు మహర్షి ఉపదేశం. భృగు మహర్షి కరుణతో: కుమారా, ఇది నీ పూర్వజన్మ కర్మఫలం, కాని దీనికి పరమౌషధం ఉంది. దృశ్యం 5 భృగు మహర్షి ఉపదేశం. గంధర్వుడు ఆశతో: ఏమిటి స్వామీ? దయచేసి చెప్పండి. దృశ్యం 5 భృగు మహర్షి ఉపదేశం. భృగు మహర్షి: మాఘమాసంలో పవిత్ర నదిలో స్నానం చేయుము. పాపం, దారిద్ర్యం, దురదృష్టం 3 తొలగిపోతాయి. దృశ్యం 6 మాఘస్నానం. నారేటర్: ఆ రోజు మాఘమాసమే. గంధర్వ దంపతులు నదిలో స్నానం చేశారు. దివ్య కాంతి. గంధర్వుడు ఆశ్చర్యంతో: ఓ దేవి, నా ముఖం మారిపోయింది. గంధర్వ భార్య సంతోషంతో: స్వామీ, మీరు ఇప్పుడు అప్సరసుల కంటే అందంగా ఉన్నారు. దృశ్యం 7 కృతజ్ఞత. గంధర్వుడు నమస్కరిస్తూ: ఓ భృగు మహర్షి, మీరు దేవుడితో సమానం. నా జీవితం మార్చారు. దృశ్యం 7 కృతజ్ఞత. భృగు మహర్షి: ఇది నా శక్తి కాదు కుమారా, ఇది మాఘమాస మహిమ. ముగింపు. వశిష్ఠుడు మరియు దిలీపుడు. వశిష్ఠుడు: వింటున్నావా రాజా? మాఘమాసంలో స్నానం చేస్తే ఇంత ఫలం. ముగింపు. వశిష్ఠుడు మరియు దిలీపుడు. దిలీపుడు భక్తితో: ధన్యుడను స్వామి, ఈ మహిమను ప్రజలందరికీ తెలియజేస్తాను. నారేషన్ క్లైమాక్స్. నారేటర్: మాఘమాసంలో చేసిన ఒక్క స్నానం పూర్వజన్మ పాపాన్నే కరిగించగల శక్తి కలది. ఇదే వింధ్య పర్వత మహాత్మ్యం.